ఇక్కడి నుంచి ఒకసారి నెక్స్ట్ విజువల్కి వెళ్ళే కన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి ఈ విజువల్కి సంబంధించి ఆడియో చూద్దాం. భీభత్సమైన వాన పడుతోంది, ఒకసారి ఆడియోతో సైతం చూద్దాం. ఇక్కడ దుప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలేం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తండా మొత్తం తిరుగులే, మొత్తం తండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది, ఏటు చూసినా కానీ వాటరే మొత్తం. దుప్సింగ్ తాండా మొత్తం. కామారెడ్డిలోని రాజంపేట జనభద్రం, రాజంపేట నేను 1-2 సార్లు చెప్తున్నాను. రాజంపేట జనభద్రం 42 సెంటీమీటర్ల వర్షపాతం, అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇటు కామారెడ్డిలో మీరు చూస్తే ఎటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. రైల్వే ట్రాక్లు కొట్టుకుపోతున్నాయి, దాంతోపాటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతోపాటు మీరు చూస్తుంటే కనుక అక్కడ ఒక వాగుకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మధ్యలో ఒక లారీ మీదకి ఎక్కి తమను తాము కాపాడుకునేందుకు ఏకంగా 10 మంది ఎక్కినట్టు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇటు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి మొత్తుకొని మరి చెప్తున్నాం, దయచేసి వినే ప్రయత్నం చేయండి. నిర్లక్ష్యం వద్దు కామారెడ్డి, దయచేసి వినే ప్రయత్నం చేయండి. వి రిక్వెస్ట్ యూ ఎందుకంటే చాలా డేంజర్ పరిస్థితి అక్కడ ఉంది. ఏకంగా 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది ఉదయం నుంచి. అంటే అర్థం చేసుకోవచ్చు, ప్రస్తుతం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి మానేరు, దాంతోపాటు మరికొన్ని నదులకు సంబంధించి ఇప్పటికే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ట్రాక్లు అదిగో మీరు చూడొచ్చు, ఇప్పటికే ఆ ట్రాక్ కొట్టుకుపోవడంతో డైవర్షన్కి సంబంధించి రైళ్ల నిలిపివేతకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం కొద్దిసేపటి క్రితం. ఇప్పటికీ కొన్ని రైళ్లను పూర్తిగా నిలిపివేయడం జరిగింది, మరికొన్నిటి దారి మళ్లించారు. మీరు చూడొచ్చు, ఇదిగో అక్కడ ఒక వ్యక్తి ఇంటి మీద ఇరుక్కుపోయాడు. ఇంకొక వ్యక్తికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కార్లు కొట్టుకుపోతున్నాయి, ఊర్లు కొట్టుకుపోతున్నాయి. దాంతోపాటు వరద ప్రవాహ ధాటికి ఊర్లకు ఊర్లే ఇటు మంచిరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది, మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడున్న వాగులు వంకలు అన్ని పూర్తి స్థాయిలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు బీభత్సమైన వాన పడుతోంది. ఏకంగా 42 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 4 చోట్ల బీభత్సమైన వాన పడుతోంది. ఇటు కామారెడ్డిలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. దాని ఇంపాక్ట్ ఇటు మెదక్ మీద కూడా ఉంది. కామారెడ్డిలోని రాజంపేట, కామారెడ్డి భికనూర్, అలాగే కామారెడ్డి